హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏంటి హడావిడి అనుకుంటున్నారా? ఇదంతా విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర జరుగుతున్న ఉత్సవం అన్నమాట. ఇది ఆషాఢ మాసం కదా ఫ్రెండ్స్. సో ఆషాఢ మాసంలోని అమ్మవారికి ఆషాఢం సారె పెట్టడం అనేది ఇక్కడ ట్రెడిషన్గా వస్తుంది. ఈ సారెని మేళతాళాలతో, పులివేషధారణలతో, కోలాటంతో చాలా ఘనంగా అమ్మవారికి సమర్పించుకుంటారు ఫ్రెండ్స్. ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ అయితే సింహాచలం నుంచి సేవా టీం వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయనగరంలో జరిపించారు. చాలా ఘనంగా జరిపించారు ఫ్రెండ్స్. నేను కూడా ఇదే ఊర్లో ఉంటున్నాను, కానీ నాకు అసలు ఎప్పుడూ తెలియదు ఫ్రెండ్స్, ఇలాంటి ఒక తంతు మా ఊర్లో జరుగుతుంది అని చెప్పేసి. పైడితల్లి అమ్మవారికి ఇక్కడ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుంది అని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నేను ఇక్కడే ఉంటున్నాను, కానీ నాకు ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని ఇంతవరకు తెలీదు. మాకు బాగా దగ్గర మనిషి మా ఆంటీ ఒకరు భగవంతుని సేవలు ఏమైనా ఉన్నాయంటే ఆవిడ అటెండ్ అవుతుంటారు. ఆవిడ ద్వారా నాకు ఈరోజు ఈ విషయం గురించి తెలిసింది ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో చేసి పెట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తున్నారో. కొన్ని వందలాది మంది పార్టిసిపేషన్ చేస్తున్నారు. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఎక్కువ మంది జనం వస్తారు అని చెప్పేసి. నిజానికి నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. మా ఆంటీ గారే నా కోసం ఈ వీడియో కలెక్ట్ చేసుకొని తెచ్చారు. సో అందుకోసం నేను ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనాలంతా ఎంత కలర్ఫుల్గా ఉన్నారో. దారి మొత్తం కనిపిస్తున్న దారంతా జనాలే ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా అలాగా బిందులతో, కలశాలతో అలా సారు పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది, చాలా అందంగా ఉంది చూడడానికి కూడా ఈ దృశ్యం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేయడం కోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అక్కడ మీకు ఏమీ లాస్ అయితే ఉండదు నాకు తెలిసి. జస్ట్ ఏదో ఎంకరేజ్మెంట్ వస్తుంది నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సార్ సమర్పించుకున్నదైతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్, పిక్చర్ టోటల్గా. ఓకే ఫ్రెండ్స్, జై పైడిమాంబ.